ప్రభుత్వంలో అసలు ఏం జరుగుతుంది? ప్రభుత్వంలో ఉన్నోళ్ళు సీఎం దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకి అసలు ఎట్లనో ఎందుకు ప్రవర్తిస్తున్నారు? ఏదో ఏదో ఎందుకు మాట్లాడుతున్నారు? రోజుకో రకంగా మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడుతున్నారు? తెలంగాణ జనం ఇప్పుడు దీని మీద ఆలోచిస్తున్నారు. ఇప్పుడు సీఎం నుంచి మొదలు పెడితే నేను మీకు కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తా. సీఎం గారి దగ్గర నుంచి మొదలు పెడితే ఎమ్మెల్యేల వరకు కూడా అసలు పొంతన లేని మాటలు, పొంతన లేని చేష్టలు ఎందుకు చేస్తున్నారు? అసలు ఏం జరుగుతుంది కాంగ్రెస్ పార్టీలా? ఇప్పుడు సీఎం గారు ఉన్నారు కదా, సీఎం గారు ఏం మాట్లాడతారు? 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా, 10 ఏళ్ళు మాకే అవకాశం ఇయ్యిర్రి అని ఓసారి మాట్లాడతారు. మళ్ళీ అదే సీఎం గారు విద్యాశాఖ మీద రివ్యూ చేసేటప్పుడు ఏం చెప్తాడు అంటే, వాళ్ళట తీసుకొని పోయి అరే వీళ్ళు 10 ఏళ్ళు మేమే సీఎం ఉంటాం, 10 ఏళ్ళు మేమే పాలిస్తాం అది ఇది అన్నారు కదా అని ఇప్పుడు విద్యాశాఖ మీద ఏదో జరిగే పనుల్ని కొంత ఎక్కువ ఏండ్లకి ఓటు తీసుకొని పోయి ఇచ్చిరట. ఈ సంవత్సరంలో గిట్ల చెయ్యిర్రి అది ఇది అంటే, అన్ని ఏండ్లకు చేయకూర్రి మీరు, 3 ఏళ్ళే మనం అధికారంలో ఉంటాం, 3 ఏళ్లలో ఏం చేయాలో చెప్పుర్రి, 3 ఏళ్లలో ఏం చెయ్యాలి అనేది మీరు ప్రిపేర్ చేసుకొని రార్రి, ఆ 3 ఏళ్ళకే నేను నిధులు కూడా ఇస్తా అన్నారట. ఇప్పుడు ఒక దిక్కేమో ఆయనే 10 ఏళ్ళు సీఎం ఉంటా, 10 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటుంది అని మాట్లాడతారు. మళ్ళీ వాళ్ళే 3 ఏళ్ళే మా పార్టీ అధికారంలో ఉంటుంది కావచ్చు, 3 ఏళ్ళకే ప్రణాళికలు తీసుకొని రారి అని చెప్తాడు. దాని తర్వాత వాళ్ళ క్యాబినెట్లో ఉన్న ఇంకో మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు కదా, ఆయన అయితే జనంతోని ఓ మీటింగ్లో అసలు మీరు హామీలు ఇవ్వకుర్రి, మళ్ళీ మేము అధికారంలోకి వస్తామో రామో తెలియదు, మళ్ళీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందో రాదో తెలియదు, మళ్ళీ అసలు నేను గెలుస్తానో లేదో కూడా తెలియదు, కాబట్టి ఏమన్నా చెప్పాల్సి వచ్చినప్పుడు మళ్ళీ మేము అధికారంలో ఉంటామో లేదో తెలియదు, కాబట్టి ఇప్పుడు హామీలు ఇస్తే ఇబ్బంది అవుతుంది కదా, అసలు మేము అధికారంలోకి వస్తామో రామో తెలియదు అని మాట్లాడతారు. అంటే వాళ్ళు అధికారంలోకి రాము అనేది డిసైడ్ అయిపోయారు. సీఎం గారి మాటలు చూసినా కూడా, లేకపోతే ఈ మంత్రి గారి మాటలు చూసినా అది అర్థమవుతుంది మనకి, వాళ్ళు అధికారంలోకి రారు, మళ్ళీ ఒక్కసారి జనం వాళ్ళకు ఓటు అయ్యారు అనేది ఓపెన్గా అర్థమవుతుంది. ఇక ఇంకొక ఆయన కోమటిరెడ్డి గారు, ఆయన ఏంది అంటే సొంత ప్రభుత్వం మీదనే, ఇప్పుడు మీరు జాబ్ క్యాలెండర్ ఇస్తాము అన్నారు, ఏది జాబ్ క్యాలెండరు? 2 లక్షల ఉద్యోగాలు అన్నాము, అసలు ఏవి 2 లక్షల ఉద్యోగాలు? గిట్లనే చేసుకుంటూ పోతే నేపాల్లో ఎట్లయితే జరిగిందో, జెన్జీ రెవల్యూషన్ నేపాల్లో ఎట్లయితే వచ్చిందో మన దగ్గర కూడా గట్లనే తిరుగుబాటు వస్తుంది, నిరుద్యోగులందరూ తిరుగుబాటు చేసే అవకాశం వస్తుంది, మనం చేస్తామన్న పనులన్నీ చేయకపోతే అది ఇదని మాట్లాడారు ఆయనే. ఇంకో కొంతమంది ఎమ్మెల్యేలేమో ప్రభుత్వానికి వ్యతిరేకంగా, వాళ్ళ ప్రభుత్వంకే వ్యతిరేకంగా కేసులు ఇస్తారు, అవి కూడా చూస్తున్నాం మనం. ఇక నిన్నగాక మొన్న ఒక ఎమ్మెల్యే ఏంది అంటే, ఇప్పుడు ఎమ్మెల్యేలకి వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు కావాలంటే ఎవరిని అడగాలి? సీఎం గారిని అడుగుతారు. మామూలుగానే ఎమ్మెల్యేలు అందరూ వాళ్ళ నియోజకవర్గ అభివృద్ధి కోసం నిధులు ఇయ్యిర్రి అని, లేకపోతే పలానా వాటి కోసం రోడ్లు ఇస్తామను ఇంకొకటో వాటి కోసం నిధులు ఇయ్యిర్రి, లేకపోతే మా దగ్గర ఏదన్నా మెడికల్ కాలేజ్ ఇయ్యిర్రి, ఈ ఫెసిలిటీస్ ఇయ్యిర్రి అది ఇదని ఎవరిని అడిగితే ఎవరిని అడగాలి? సీఎం గారిని అడగాలి. ఏ ఎమ్మెల్యేకైనా కనీసం ఉండాల్సిన అవగాహన అది కనీసం ఆ ఎమ్మెల్యేలకి తెలుస్తాయి. కానీ ఓ ఎమ్మెల్యే ఏం చేసిండంటే, వాళ్ళకి వరదలు వచ్చి ఇబ్బంది అయింది, నష్టమైంది మా నియోజకవర్గంలో, మాకు పైసలు ఇయ్యిర్రి అని ప్రపంచ బ్యాంకుకు లెటర్ రాసిండు. ఆ నియోజకవర్గం వాళ్ళందరూ కూడా అసలు ఏం చేస్తాడు మన ఎమ్మెల్యే అని మాట్లాడుకుంటారు. వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాసిండు, కనీసం ఎమ్మెల్యేకి తెలుసో లేదో మరి, వరల్డ్ బ్యాంక్ అనేది వ్యక్తులకి వ్యక్తిగతంగా అప్పులు ఇయ్యదు, రాష్ట్ర ప్రభుత్వాలు అడిగితే అప్పులు ఇస్తుంది, కానీ వ్యక్తులకి నియోజకవర్గాలకు నిధులు ఇయ్యరు ఎప్పుడు కూడా వరల్డ్ బ్యాంకు. మరి అది తెలిసి అడిగిండో ఆయన తెలియక అడిగిండో, తెలియకపోతే కనుక కనీసం అవగాహన లేనటువంటి వ్యక్తి, కనీసం ఆ అవగాహన కూడా లేనటువంటి వ్యక్తిని మేము ఎన్నుకున్నామా నియోజకవర్గంలో ఉన్న జనాలు ఆలోచించుకునే అవకాశం ఉంటుంది, మాట్లాడుకుంటారు. అట్లనే ఏకంగా వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాసిండు. ఏమన్నా నియోజకవర్గాలకు నిధులు ఇస్తలేరు కదా, మనం చూసినాం కదా చాలా సందర్భాలలో. సరే ప్రతిపక్ష పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు అంటే నియోజకవర్గాలకు నిధులు ఇస్తలేరు, ఎందుకు ఇస్తలేరు అని మాట్లాడుతున్నారు. ప్రతిపక్ష పార్టీలని చిన్న చూపు చూస్తున్నారు. ఎప్పుడైనా సరే ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ అధికారంలో ఉన్న నియోజకవర్గాలకు ఎక్కువ నిధులు పోతాయి అనేది మనం చూస్తుందే, చాలా సందర్భాలలో అది నిరూపించబడ్డది. ప్రతిపక్ష పార్టీకి సంబంధించిన వాళ్ళకి నిధులు చక్కగా ఇయ్యరు అని. సో అట్లా ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలు ఎవరైనా మాట్లాడితే ఒక లెక్క ఉంటుంది, కానీ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే వాళ్ళ ప్రభుత్వం మీద నమ్మకం లేక వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాసిండు. ఇక ఇంకొక ఎమ్మెల్యే ఏం చేస్తాడంటే, పేపర్లలో ఎడిటోరియల్ రాస్తున్నారు, మీరు నియోజకవర్గాలలో చక్కగా నిధులు ఇస్తలేరు,
ఏమైతలేవు, ఇట్లనే ఉంటే ఇబ్బంది అవుతుంది అనేది ఆయన ఓపెన్గా ఎడిటోరియల్ రాసిండు పేపర్లో. అంటే పేపర్లలో ఎడిటోరియల్ రాసే స్థాయికి అసలు ఇక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇయ్యదు కాబట్టి మేము వరల్డ్ బ్యాంక్కి లెటర్ రాస్తాము అనేంతగా ఎమ్మెల్యేలు చేస్తున్నారు అంటేనే మనకి అర్థమవుతుంది అసలు ఏంది రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏంది, ఎందుకు నమ్మకం లేదు. వాళ్ళ ఎమ్మెల్యేలకే వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం మీద నమ్మకం లేదు. ఇప్పుడు ఈ ఎగ్జాంపుల్స్ చూస్తే అర్థమవుతుంది కదా. అసలు వాళ్ళ ఎమ్మెల్యేలకు ఇడిచిపెట్టుర్రి, సీఎం గారికే మళ్ళీ వస్తుందో రాదో ప్రభుత్వం అనేది నమ్మకం లేదు. ఎందుకంటే మనం చూసినాం కదా, విద్యాశాఖతో రివ్యూ జరిగినప్పుడు 3 ఏళ్ళకే తీసుకొని రారి అన్నారట. మళ్ళీ బయటకు వస్తే మాత్రం మీటింగ్లలోకి వస్తే 10 ఏళ్ళు మేమే అధికారంలో ఉంటాం, 10 ఏళ్ళు నేనే సీఎంగా ఉంటా అని మాట్లాడతారు. కానీ ఇంటర్నల్ మీటింగ్లలో మాత్రం వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ వస్తుందో లేదో నమ్మకం లేదు కాబట్టి మాకు మీరు ఏదైనా తీసుకొని వచ్చేటప్పుడు, ప్రణాళికలు తీసుకొని వచ్చేటప్పుడు 3 ఏళ్ళే ఇంకా ఈ ప్రభుత్వం అధికారంలో ఉంటుంది, 3 ఏళ్ళకే తీసుకొని రారి అని చెప్తారు. ఎమ్మెల్యేలు అంటుర్రు అంటే ఒక అది కానీ సీఎం గారికే మళ్ళీ ఒకసారి వాళ్ళ గవర్నమెంట్ వస్తుంది అని నమ్మకం లేదు. ఇట్లా ఎమ్మెల్యేలు, మంత్రులు, సీఎం లాంటి నాయకులు అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, అసలు ఏం పాలన నడిపిస్తున్నారు అర్థమవుతుందా? అసలు ఏంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఎట్లా నడుపుతుంది? గిదా ఎమ్మెల్యేలు ప్రవర్తించే తీరిదా, మంత్రులు ప్రవర్తించే తీరిదా, సీఎం స్థాయి వ్యక్తికే ఆయనే ప్రవర్తించే తీరిదా? ఇప్పుడు తెలంగాణ సమాజం అంతా దీని గురించి మాట్లాడుకుంటున్నారు.